ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. టీవీ24 భక్తి ప్రేక్షకులకు లలిత పరమేశ్వరి యొక్క అనుగ్రహం ఉండాలని కోరుకుంటూ మేషాది ద్వాదశ రాశుల వారికి ఈ వారం ఎలా ఉండబోతుందో మనం తెలుసుకుందాం. ముందుగా మేషరాశి వారికి రాశ్యాధిపతి అయినటువంటి కుజుడు ఈ వారం కూడా ద్వితీయ స్థానంలో సంచారం చేస్తూ గురునితో కలయిక కారణంగా కుటుంబ బాధ్యతలు పెరగలవు. అనుకున్న వ్యవహారాల విషయంలో కొన్ని ఇబ్బందులు ఏర్పడినప్పటికీ కూడా వాటిని అధిగమించి ముందుకు వెళ్తూ ఉంటారు. ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు తలెత్తే అవకాశం కలదు. ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించవలసి ఉండును. ప్రభుత్వ వ్యవహారాలు ప్రతికూలదాయకంగా ఉండగలదు. అలాగే సంతానరీత్యా కొన్ని ముఖ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటా వారి యొక్క అభివృద్ధికి నూతన మార్గాలు అన్వేషించుట వంటి ఫలితాలు ఉండగలవు. వృత్తి వ్యాపారాలు అభివృద్ధిదాయకంగా ఉన్నప్పటికీ కూడా తెలియని ఆందోళన అనేటువంటిది వీరికి ఉండగలదు. వచ్చిందనం వచ్చినట్లు ఖర్చు ఒకట, అలాగే ధనాన్ని కొన్ని వస్తు వాహనం మూలకమైనటువంటి విషయాల్లో ఇన్వెస్ట్మెంట్ చేయటువంటి ఫలితాలు ఉండగలవు. ఈ రాశివారు ఈ వారం చేయవలసినటువంటి అర్చన ఆరాధన విషయానికి వచ్చినట్లయితే వీరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క దర్శనము, సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి అభిషేకాదులు వంటివి నిర్వహించుకోవడం మంచిది. తదుపరి వృషభ రాశి వారికి అనుకున్న వ్యవహారాల విషయంలో కొన్ని మార్పులు చేర్పులు చేస్తూ ఉంటారు. అహంభావ ధోరణి పెరగలదు. సంతానరీత్యా కొన్ని ముఖ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటా వారు పట్టుదలగా వ్యవహరించేటువంటి ఫలితాలు ఉండే అవకాశం కలదు. అలాగే ఆర్థికపరమైనటువంటి విషయాల్లో మాత్రం ఒడిదుడుకులు సంభవించును. గృహవస్తు వాహన మూలకమైనటువంటి అభివృద్ధి ఉండగలదు. రాశ్యాధిపతి అయినటువంటి శుక్రుడు చతుర్థ స్థానంలో బుధునితో కలగటం వలన విందు వినోద కార్యక్రమాల యందు ఆసక్తి ప్రదర్శించడం జరగగలదు. తృతీయ స్థానంలో రవి సంచారం వల్ల ప్రభుత్వ వ్యవహారాలన్నీ కూడా అనుకూలదాయకంగా నడుచును. వృత్తి వ్యాపారాదుల్లో మార్పులు చేర్పులు చేయుట, కొన్ని అభివృద్ధికై కొన్ని ముఖ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటా, ముఖ్యంగా వ్యాపారస్తులు పెట్టుబడులు ఎక్కువగా పెట్టుట, ఉద్యోగస్తులకి పై అధికారుల యొక్క సహకారం లభించినటువంటి ఫలితాలు ఉండగలవు. అలాగే వీరికి జీవిత భాగస్వామితో మాత్రం కొన్ని భేదాభిప్రాయాలు నడుచును. వారి యొక్క పట్టుదల అహంభావ ధోరణి మిమ్మల్ని ఇబ్బందులకు గురి చేసే అవకాశం కలదు. ఈ రాశివారు ఈ వారం చేయవలసినటువంటి దానము, అర్చన తదితర అంశాలను కనుక చూసినట్లయితే వీరు సూర్య నమస్కారాలు చేయడము, సూర్యనారాయణమూర్తిని అర్చించడము మంచిది. అలాగే మంగళవారం రోజున కనీసం 250 గ్రాములకి తగ్గకుండా కందిపప్పు దానం చేసినట్లయితే మంచిది. తదుపరి మిథున రాశి వారికి రాశ్యాధిపతి అయినటువంటి బుధుడు తృతీయ స్థానంలో సంచారం చేస్తూ శుక్రునితో కలయిక వలన విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు. దగ్గర ప్రయాణాలు ఉండగలవు. ద్వితీయ స్థానంలో రవి యొక్క సంచారం వలన వచ్చినదని వచ్చినట్లు ఖర్చును, పంటికి సంబంధించినటువంటి సమస్యలు తలెత్తే అవకాశం కలదు. చతుర్థ కేతు సంచారం వల్ల ఆర్థిక పరమైనటువంటి విషయాల్లోనే కాకుండా గృహ వస్తు వాహన మూలకమైనటువంటి విషయాల్లో ఇబ్బందులు తలెత్తుట, తద్వారా మనశ్శాంతి కొరవట్ట వంటి ఫలితాలు ఉండే అవకాశం కలదు. దైవ కార్యక్రమాలు, దూర ప్రాంత ప్రయాణాల విషయంలో పెండింగ్లో ఉండేటువంటి వ్యవహారాలన్నీ కూడా అతి కష్టం మీద పూర్తి చేయడం జరగగలదు. వృత్తి వ్యాపారతులు కొంత ప్రతికూలంగా నడిచినప్పటికీ కూడా ఒక్కొక్కటిగా వాటిని అధిగమించి ముందుకు వెళ్తూ ఉంటారు. వృత్తి వ్యాపార రీత్యా ప్రయాణాలు ఉండే అవకాశం కలదు. ఈ రాశివారు ఈ వారం చేయవలసినటువంటి అర్చన ఆరాధన విషయానికి వచ్చినట్లయితే వీరు ఆంజనేయ స్వామిని మంగళవారం రోజున అర్చించి ఆంజనేయ స్వామికి తమలపాకుల దండ సమర్పించినట్లయితే పై ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో వాటిని అధిగమించి ముందుకు వెళ్ళడానికి ఆస్కారం కలదు. తదుపరి కర్కాటక రాశి వారికి జన్మరాశిలో రవి యొక్క సంచారం నడుస్తూ వివిధ రాశుల్లో చంద్ర సంచారాన్ని బట్టి వీరికి ఆరోగ్య విషయంలో కొన్ని ఇబ్బందులు తలెత్తే అవకాశం కలదు. వచ్చినదనం వచ్చినట్లు ఖర్చును, అలాగే ఆర్థికపరమైనటువంటి విషయాల్లో ప్రోత్సాహకరంగా ఉన్నప్పటికీ కూడా వచ్చినదనం వచ్చినట్లు ఖర్చు అవ్వడం ద్వారా మనసు ఆందోళనకి గురయ్యేటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఏకాదశంలో గురుకుజుల యొక్క ప్రభావం వలన స్నేహితుల బంధువుల యొక్క సహాయ సహకారములు వీరికి లభించగలవు. జీవిత భాగస్వామి యొక్క సహకారం తగ్గగలదు. వారితో అభిప్రాయ భేదాలు, వారితో మాట తేడాలు వంటివి పడుట వలన కొన్ని ఇబ్బందులు తలెత్తేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ రాశివారు ఈ వారం చేయవలసినటువంటి ఆరాధన విషయానికి వచ్చినట్లయితే శని భగవాను యొక్క అర్చన చేయడం, శని భగవానికి తైలాభిషేకం వంటివి చేసుకోవడం మంచిది. అలాగే ఆదివారం రోజున ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పారాయణ చేయడం మంచిది. తదుపరి సింహరాశి
సింహరాశి వారికి జన్మరాశిలో బుధ శుక్రుల యొక్క సంచారం నడుస్తూ రాశ్యాధిపతి అయినటువంటి రవి ద్వాదశ స్థానంలో సంచారం చేయటం వల్ల విందు వినోద కార్యక్రమాల్లో అభివృద్ధిదాయకంగా ఉన్నప్పటికీ అనగా విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొన్నప్పటికీ ఆరోగ్య విషయంలో మాత్రం ఇబ్బందులు తలెత్తే అవకాశం కలదు. స్నేహితులు బంధువులను కలుసుకుంటూ ఉంటారు. కుటుంబ బాధ్యతలు పెరుగలవు. ఆకస్మికమైనటువంటి ఇబ్బందులు తలెత్తుట, అనవసరంగా చేసినటువంటి ధన లావాదేవీల విషయం వల్ల వడ్డీలు కట్టేటువంటి ఫలితాలు ఉండగలవు. జీవిత భాగస్వామి యొక్క సహకారం తగ్గగలదు. వృత్తి వ్యాపారాల రీత్యా ప్రయాణాలు చేయుట, అధికంగా పెట్టుబడులు పెట్టుట, పై అధికారుల రీత్యా కొన్ని ఇబ్బందులు తలెత్తినప్పటికీ కూడా వాటిని అధిగమించి ముందుకు వెళ్ళటం జరగగలదు. ఈ రాశివారు ఈ వారం చేయవలసినటువంటి అర్చన ఆరాధన విషయానికి వచ్చినట్లయితే వీరు శివాలయ దర్శనం శనివారం రోజున చేసి శివాలయంలో తెల్లని సువాసన గల పుష్పాలు సమర్పించడం మంచిది. తదుపరి కన్యారాశి వారికి రాశ్యాధిపతి అయినటువంటి బుధుడు వ్యయ స్థానంలో సంచారం చేస్తూ శుక్రునితో కలయిక జన్మరాశిలో కేతు యొక్క సంచారం బట్టి ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించవలసి ఉండదు. ముఖ్యంగా వీరికి మూత్ర సంబంధిత సమస్యలు, షుగరు తదితర ఇబ్బందులు తలెత్తేటువంటి అవకాశాలు అయితే మాత్రం కనిపిస్తూ ఉన్నాయి. రుణ ప్రయత్నాలు సఫలీకృతమగును. సంతానం యొక్క మొండి వైఖరి మిమ్మల్ని ఇబ్బందులు పెట్టే అవకాశం కలదు. ప్రభుత్వ వ్యవహారాలు అనుకూలదాయకంగా నడుచును. పెద్దల యొక్క సహకారం లభించగలదు. దూర ప్రాంత ప్రయాణాలు చేయనప్పుడు కొంత ఇబ్బందులు తలెత్తేటువంటి అవకాశాలు మాత్రం కనిపిస్తూ ఉన్నాయి. అలాగే గృహ వస్తు వాహన మూలకమైనటువంటి విషయాలను మాత్రం ఒడిదుడుకులు సంభవించగలవు. ఈ రాశివారు ఈ వారం చేయవలసినటువంటి అర్చన ఆరాధన విషయానికి వచ్చినట్లయితే వీరు సోమవారం రోజున పార్వతీ పరమేశ్వరులను అర్చించి పార్వతీదేవికి కుంకుమార్చన చేసుకున్నట్లయితే మంచిది. తదుపరి తులారాశి వారికి రాశ్యాధిపతి అయినటువంటి శుక్రుడు ఏకాదశ స్థానంలో సంచారం చేస్తూ బుధునితో కలిసి శని చేత చూడబట్ట కారణంగా కొన్ని ముఖ్యమైనటువంటి వ్యవహారం విషయాల్లో ఆలస్యం ఒకట, బద్ధకం ఆహ్వానించడం వల్ల కొన్ని ఇబ్బందులు తలెత్తేటువంటి అవకాశం కలదు. అష్టమ స్థానంలో గురుకుజుల యొక్క ప్రభావం వల్ల జీవిత భాగస్వామి యొక్క సహకారం తగ్గగలదు. వారితో భేదాభిప్రాయాలు కానీ వారి యొక్క ఆరోగ్య విషయంలో ఇబ్బందులు వంటివి తలెత్తగలవు. వృత్తి వ్యాపారాలు మిశ్రమంగా నడుచును. స్నేహితులను కలుసుకుంటూ ఉంటారు. కొన్ని ముఖ్యమైనటువంటి నిర్ణయాల విషయంలో అవగాహన లోపాలు అనేటువంటివి మిమ్మల్ని ఇబ్బందులు గురి చేసే అవకాశం కలదు. ఈ రాశివారు ఈ వారం చేయవలసినటువంటి ఆరాధన విషయానికి వచ్చినట్లయితే వీరు శని కవచ స్తోత్రాన్ని ప్రతిరోజు పఠించినట్లయితే మంచిది. తదుపరి వృశ్చిక రాశి వారికి రాశ్యాధిపతి అయినటువంటి కుజుడు సప్తమ స్థానంలో సంచారం చేస్తూ గురునితో కలయిక వలన కుటుంబ బాధ్యతలు పెరగగలవు. కుటుంబ సభ్యులతో కలిసి దూర ప్రయాణాలు చేసే అవకాశం కలదు. ఆర్థికపరమైనటువంటి ఒడిదుడుకులు సంభవించును. గృహవస్తు వాహన మూలకమైనటువంటి విషయాల్లో కొన్ని సమస్యలు ఏర్పడినప్పటికీ కూడా వాటిని అధిగమించి ముందుకు వెళ్తూ ఉంటారు. వృత్తి వ్యాపారాల అభివృద్ధికి నూతన ప్రణాళికలు, కొన్ని ముఖ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకునే అవకాశం కలదు. జీవిత భాగస్వామి యొక్క సహకారం తగ్గును. సంతాన రీత్యా మాత్రం కొన్ని ముఖ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నప్పటికీ వాటిని అమలు చేయడంలో కొంత సమయం వేచి చూడవలసి పరిస్థితి ఉండగలదు. కావున ఏవైతే సమస్యలు ఏర్పడుతూ ఉన్నాయో వాటిని అధిగమించడానికి వీరు విష్ణు పంజర స్తోత్రాన్ని ప్రతిరోజు పఠించడం మంచిది. తదుపరి మకర రాశి వారికి రాశ్యాధిపతి అయినటువంటి శని ద్వితీయ స్థానంలో వక్రించి సంచారం చేయడం వల్ల ఆర్థిక కుటుంబపరమైనటువంటి విషయాల్లో ఇబ్బందులు తలెత్తుట, కుటుంబ బాధ్యతలు పెరుగుట, దగ్గర ప్రయాణాలు చేసేటువంటి అవకాశాలు అయితే మాత్రం కనిపిస్తూ ఉన్నాయి. అలాగే జీవిత భాగస్వామి యొక్క సహకారం లోపించగలదు. మనశ్శాంతి తక్కువగా ఉండను. అలాగే విందు వినోద కార్యక్రమాలు తదితర అంశాల విషయాల్లో మాత్రం కొంత ప్రతికూలమైనటువంటి వాతావరణం ఏర్పట్ట, బంధుమిత్రులతోటి భేదాభిప్రాయాలు కూడా సంభవించగలవు. ఈ రాశివారు ఈ వారం చేయవలసినటువంటి అర్చన ఆరాధన విషయానికి వచ్చినట్లయితే వీరు రంగనాథ స్వామి యొక్క అర్చన చేసి రంగనాథ స్వామిని పూజించినట్లయితే ఏవైతే సమస్యలు ఉత్పన్నమవుతుంటాయో వాటిని అధిగమించి ముందుకు వెళ్ళడానికి ఆస్కారం ఉంటుంది. తదుపరి కుంభరాశి వారికి రాశ్యాధిపతి అయినటువంటి శని జన్మరాశిలో సంచారం చేస్తూ బుధ శుక్రుల చేత చూడబట్ట మూలకంగా విందు వినోద కార్యక్రమాలతో
కార్యక్రమాలు యందు ఇష్టత ప్రదర్శిస్తూ ఉంటారు. వృత్తి వ్యాపారాలు ప్రోత్సాహకరంగా నడుచును. వచ్చిన ధనం వచ్చినట్లు ఖర్చుగును. గృహ వస్తు వాహన మూలకమైనటువంటి విషయాల్లో అభివృద్ధిదాయకంగా ఉండను. వృత్తి వ్యాపారాల రీత్యా అభివృద్ధికై నూతన ప్రణాళికలు రచించడము, అలాగే కొన్ని నూతన వృత్తుల్లో ప్రవేశించడానికి కొన్ని కఠినమైనటువంటి నిర్ణయాలు కూడా తీసుకునేటువంటి అవకాశాలు ఈ వారం వీరికి కనిపిస్తూ ఉన్నాయి. ఆరోగ్య విషయంలో ముఖ్యంగా ఉష్ణ సంబంధిత సమస్యలు అనేటువంటివి ఇబ్బందులు పెట్టే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఈ రాశివారు ఈ వారం చేయవలసినటువంటి అర్చన ఆరాధన విషయానికి వచ్చినట్లయితే ఆదివారం రోజున సూర్యనారాయణ మూర్తిని ఆరాధించి సూర్యనారాయణ మూర్తికి గోధుమను ఒక ప్రసాదాన్ని నివేదన చేసినట్లయితే మంచిది. తదుపరి మీన రాశి వారికి జన్మరాశిలో రాహు యొక్క సంచారం నడుస్తూ తృతీయంలో గురుని యొక్క సంచారము కుజునితో ఈ గురు యొక్క కలయిక కారణంగా ఒంటికి ప్రమాదాలు గాయాలు అయ్యేటువంటి అవకాశాలు అయితే మాత్రం కనిపిస్తూ ఉన్నాయి. కావున ఆయా విషయాల్లో జాగ్రత్త వహించవలసి ఉండును. కొన్ని ముఖ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. ఆరోగ్య విషయంలో కొన్ని ఇబ్బందులు తలెత్తే అవకాశం కలదు. రావాల్సిందన్న చేతికి అందును. జీవిత భాగస్వామి యొక్క సహకారం తగ్గగలదు. మరియు అనవసర ఖర్చులు అనేటువంటివి ఎక్కువ జరుగును. ఈ రాశివారు ఈ వారం చేయవలసినటువంటి అర్చన ఆరాధన విషయానికి వచ్చినట్లయితే వీరు బుధవారం రోజున విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పారాయణం చేయడం మంచిది. ఇవి మేషాది ద్వాదశ రాశుల వారి దినఫలం. రేపటి వచ్చే దినఫలాలతో మళ్ళా కలుద్దాం. శుభం.